ఈ సింపుల్ ట్రిక్ మీకు తెలిస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇట్లాంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అసలు ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం. ఒక రైతు వద్ద కొన్ని ఆవులు, కోళ్ళు కలవు. వాటి తలల సంఖ్య 100, కాళ్ళ సంఖ్య 280 అయినా ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఆ రైతు వద్ద? ఫస్ట్ మనం కోళ్ళు, ఆవులు రాసుకొని వాటికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేద్దాము. మనకిచ్చిన తలలు 100 అంటే ఆవులు, కోళ్ళ తలలు కలిసి మొత్తం 100 ఉన్నాయి. కోళ్ళకి 100 ఇంటూ 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 2 వేసుకొని మల్టిప్లై చేస్తే 200. ఆవుకి 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి 100 ఇంటూ 4 చేస్తే 400 వస్తుంది. మనకిచ్చిన క్వశ్చన్లో 280 కాళ్ళు ఇచ్చాడు. మనకిచ్చిన ఆన్సర్స్ నుండి 280 నుండి మైనస్ చేయాలి. 200 మైనస్ 280, 400 మైనస్ 280 చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చే వాటికి కోళ్ళు అని రాసుకొని ఇటు సైడ్ ఆవులని రాసి పెట్టుకోవాలి. మనకు వచ్చిన ఆన్సర్లను బట్టి ఇక్కడ మనకి తెలిసిపోతుంది. కోళ్ళు 200 మైనస్ 280 ఈక్వల్స్ టు మనకి మిగిలేది 80. ఇక్కడ 400 మైనస్ 280 అంటే మనకి ఇక్కడ మిగిలేది 120. ఇలా రాసుకొని వచ్చిన ఆన్సర్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. 2 చేసుకున్న తర్వాత వచ్చే ఆన్సరే మనకు వచ్చే ఆన్సర్. 120/2 ఈక్వల్స్ టు 60, 80/2 ఈక్వల్స్ టు 40. మనకిచ్చిన క్వశ్చన్లో కోళ్ళు ఎన్ని అని అడిగాడు కదా, ఇక్కడ కోళ్ళు మనకి 60 అని వచ్చాయి, ఆవులు అని అడిగితే 40. ఓకే, ఈ క్వశ్చన్ మీకు అర్థమై ఉంటే కింద ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేసి కామెంట్ చేయండి ఆన్సర్. థ్యాంక్ యూ.